2025 సంవత్సరానికి గాను మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఒక్క తెలుగు చిత్రానికి కూడా స్థానం దక్కకపోవడం గమనార్హం. హిందీ, కన్నడ, తమిళ, మలయాళ చిత్రాలు ఆధిపత్యం చెలాయించగా, సయ్యారా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితాను రిలీజ్ చేసింది ఐఎండీబీ. బుధవారం ఈ లిస్టు రాగా, వీటిలో ఒక్క తెలుగు సినిమాకు కూడా చోటు దక్కలేదు. హిందీ, కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు టాప్ 10లో ఉన్నాయి. ఈ ఏడాది అంటే 2025 సినిమాల పరంగా చాలా రసవత్తరంగా సాగింది. విక్కీ కౌశల్ పీరియడ్ డ్రామా, ఛావా, రిషబ్ శెట్టి మైథలాజికల్ వండర్, కాంతారా, ఏ లెజెండ్, చాప్టర్ 1, అజయ్ దేవగన్, రైడ్ 2 వంటి భారీ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. కానీ అనూహ్యంగా ఇద్దరు కొత్త ముఖాలతో వచ్చిన ఒక రొమాంటిక్ మ్యూజికల్ సినిమా వీటన్నింటినీ వెనక్కి నెట్టి ఐఎండీబీ 2025 టాప్ మూవీగా నిలిచింది. నంబర్ 1 స్థానంలో సయ్యారా, మోహిత్ సూరి దర్శకత్వంలో అనీత్ పడ్డా, అహాన్ పాండే అనే కొత్త నటీనటులు జంటగా నటించిన సయ్యారా ఈ జాబితాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జూలై 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 500 కోట్లు వసూలు చేసింది. ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ రొమాంటిక్ ఫిల్మ్గా చరిత్ర సృష్టించింది. ఒక మ్యూజిషియన్, జర్నలిస్ట్ మధ్య సాగే ప్రేమకథ ఇది. ఐఎండీబీ టాప్ 10 ఇండియన్ మూవీస్, ఓటీటీ మహావతార్ నరసింహ, నెట్ఫ్లిక్స్ కాంతారా, ఏ లెజెండ్, చాప్టర్ 1, ప్రైమ్ వీడియో సితారే జమీన్ పర్, యూట్యూబ్ లోకా చాప్టర్ 1, చంద్ర, జియో హాట్స్టార్, మహావతార్ నరసింహ సినిమా రెండో స్థానంలో నిలిచింది. ఒక ఐఎండీబీ ఇయర్ ఎండ్ లిస్ట్లో చోటు దక్కించుకున్న తొలి యానిమేటెడ్ సినిమా ఇదే కావడం విశేషం. కేవలం సినిమాల జాబితాలోనే కాదు, మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితాలోనూ సయ్యారా జంట సంచలనం సృష్టించింది. అహాన్ పాండే, అనీత్ పడ్డా, ఆమీర్ ఖాన్, రిషబ్ శెట్టి వంటి బడా స్టార్లను వెనక్కి నెట్టి టాప్ -2 స్థానాల్లో నిలిచారు. ఈ ఏడాది పాపులర్ చిత్రాల జాబితాలో తెలుగు సినిమాలు లేకపోవడం సినీ అభిమానులను నిరాశపరిచింది. అయితే, ఇతర భాషల చిత్రాలైన సయ్యారా వంటివి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించి ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.